గారు మనతో ఉన్నారు. ఎంజీరావు గారు నమస్తే. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధానికి రంగం సిద్ధమవుతోంది అనే సంకేతం కనిపిస్తోంది. ఒక పక్క పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అండ్ ఆసిఫ్ మునీర్ అండ్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టోలు భారత్పై యుద్ధం అని అంటూ ఉన్నారు. 3 నెలలు అవుతోంది. చాలా చిత్తుగా అవమానకర రీతిలో పాకిస్తాన్ భారత్ మీద ఓడిపోయిన పరిస్థితి ఉన్నా కూడా ఎందుకు పాకిస్తాన్ నేతలు ఈ రకంగా యుద్ధం అని అంటూ ఉన్నారు? కారణాలు ఏంటి ఎంజీరావు గారు? మే 7 నుంచి 10వ తారీఖు వరకు 4 రోజులు జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయి భారత్తో ప్రాధేయపడింది. మాకు సీజ్ ఫైర్ పెట్టండి అని. భారత్ ఏదో వదిలేసింది. ఇప్పుడు పూర్తయ్యి 3 నెలలు కూడా, మీరు అన్నట్టు 3 నెలలు కూడా కంప్లీట్ అవ్వలేదు ఓడిపోయి. కానీ ఈ 3 నెలల్లోనే మళ్ళా యుద్ధం. ఒకప్పుడు గోరీగాడు పృథ్వీరాజ్ చౌహాన్ మీద 13వసారి యుద్ధానికి వచ్చాడనమాట. యుద్ధం ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ యుద్ధానికనే వచ్చాడు. ఇప్పుడు పాకిస్తాన్ 1948 నుంచి 5 సార్లు ఓడిపోయింది మన మీద. 5 యుద్ధాలు జరిగినాయి, ఇంక్లూడ్ కార్గిల్తో. కానీ ఈసారి ఇంకా గ్యాప్ కూడా లేదు. కేవలం 3 నెలలు, ఓడిపోయిన 3 నెలల వ్యవధిలోనే మళ్ళీ యుద్ధం అని ఎందుకు అంటుంది అంటే పాకిస్తాన్లో ఉన్న పరిస్థితి. భారత ప్రధాని ఏం చేశారంటే ఒక పెద్ద అస్త్రాన్ని ప్రయోగించారు. మనం అనుకుంటాం ఆపరేషన్ సింధూరు, పాకిస్తాన్లో 9 టెర్రరిస్ట్ బేస్లు, 11 ఎయిర్ బేస్లు నాశనం చేసాం, పాకిస్తాన్ వచ్చేసింది అనుకుంటాం. పాకిస్తాన్ని తన చరిత్రలో అంటే 1947లో ఏర్పడ్డాక పాకిస్తాన్ మీద భారత్ ప్రయోగించిన అతిపెద్ద అస్త్రం సింధు అస్త్రం అని ఒకటి ప్రయోగించింది ప్రస్తుత భారత ప్రధాని మోడీ. ఇది సింధు అస్త్రం అనమాట. అంతకుముందు నెహ్రూ ఏదో వదిలేశాడు, నెహ్రూ మెతక. తర్వాత ఇందిరాగాంధీ కూడా బంగ్లాదేశ్ని డివైడ్ చేశానని వదిలేసింది. కానీ ఇప్పుడు ప్రస్తుత ప్రధాని మోడీ ఏం చేశారంటే పాకిస్తాన్ ఓడించడమే కాదండి, ఘోరమైన అవమానం ఏంటంటే సింధు అస్త్రం వేశారు. అదేంటంటే 1960లో భారత్ పాకిస్తాన్ల మధ్యన కుదిరిన సింధు నది జల ఒప్పందం, ఇండస్ వాటర్ ట్రీటీ 1960లో నెహ్రూ టైంలో కుదిరింది. దీని ప్రకారం 80% వాటర్ పాకిస్తాన్కి మనం వదిలేస్తే 20% ఇండియాకు ఉంది. అయినా వదిలేసింది. ఇందిరాగాంధీ కూడా పట్టించుకోలే. 1971 యుద్ధంలో ఓడిపోయినా మళ్ళీ దాన్ని పట్టించుకోలే. కార్గిల్ యుద్ధం టైంలో వాజ్పేయి కూడా దాన్ని పట్టించుకోలే. ఎందుకంటే పాకిస్తాన్ వెళ్ళే నీళ్లు తాగండి అని వదిలేశారు. కానీ వాళ్ళు లొంగేలే లేదు. కాబట్టి ఏం చేశారు మోడీ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేశారు. కాబట్టి పాకిస్తాన్ ఇప్పుడు థార్ డెజర్ట్ అని ఒకటి ఉంటుందండి, రాజస్థాన్, మన గుజరాత్ నుండి రాజస్థాన్ అటు సింధు ప్రావిన్స్లో ఎడారి ఉంటుంది. ఈ ఎడారి ఈ సింధు నాగరికత తర్వాత ఏర్పడిన ఎడారి. ఫస్ట్లో మనకి ఎడారి లేదు, తక్కువ వర్షపాతం వల్ల ఏర్పడింది. ఇండస్ వాటర్ ఇటు తిరిగేసింది, గుజరాత్ వైపు అటు వెళ్ళింది. ఓకే, ఇప్పుడు ఈ సింధు నది జల ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసి సింధు నది వాటర్ని మన జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి లడఖ్ నుంచి అటు వెళ్ళనివ్వడం లేదు. అది అసలైంది. అందుకే 3 నెలల వ్యవధిలో మళ్ళీ యుద్ధం అంటే దిక్కు లేకపోయినా భారత్ మీద గెలవలేము అని తెలిసినా పాకిస్తాన్ యుద్ధం చెయ్యాలి. లేదా తన టెర్రరిస్టులు ఇండియా గవర్నమెంట్ పెట్టిన కండిషన్స్ ఉన్నాయి. నీకు ఇండస్ వాటర్ రావాలి అంటే ప్రైమ్ మినిస్టర్ క్లియర్గా ముక్కు సూటుగా చెప్పేశారు ఇంటర్నేషనల్ సమాజానికి, పాకిస్తాన్కి. ఏంటంటే దిస్ బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్. ఈ రక్తము వాటర్ అనేవి కలిసి ప్రవహించలేవు. ఇప్పుడు ఇది న్యూ ఇండియా, ఇంపాసిబుల్. నీకు ఇండస్ వాటర్ ట్రీటీ నీళ్లు కావాలంటే నువ్వు టెర్రరిజాన్ని ఆపామని నమ్మకాన్ని మాకు కలిగించు, అప్పుడు నీళ్ళు ఇస్తాం. మరి పాకిస్తాన్ టెర్రరిస్టులను ఆపగలదా? పాకిస్తాన్ చేతులు లేదు, పాలు పోసి పెంచింది. ఆ పాము వాళ్ళనే కాటేస్తుంది. పాకిస్తాన్ అంతా ఈ లష్కర్ ఈ తోయిబా, మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, లష్కర్ ఈ తోయిబా, జైష్ ఈ మహమ్మద్, ఆల్ బదర్ అని ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అంతూ ఉండదండి. చెప్తే 36-40 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి 10 లక్షల ఫాలోవర్స్ ఆర్మీలో ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారు. వాళ్ళని కాదు అంటే అడ్మినిస్ట్రేషన్లో ఆర్మీ కూడా ఉండదన్నమాట. కాబట్టి టెర్రరిజాన్ని పాకిస్తాన్ అంతం చెయ్యలేదు. కాబట్టి వాడు యుద్ధ ప్రేలాపనలకు వస్తున్నాడు. నేను ఓడిస్తా, పాకిస్తాన్ ఇండియాని ఓడిస్తా, నీకు ఇండస్ వాటర్ ట్రీటీ తెస్తాను అని పాకిస్తానీలకి చెప్తున్నాడు. ఎలా ఉందంటే మీకు అందరికీ ఇది చాలా ప్రస్తుత పరిస్థితి తెలియదు, కానీ ద డాన్ అని పాకిస్తాన్ పత్రిక ఒకటి ఉంటుందండి. ఆ పత్రికలో కథనాలు ప్రచురించబడుతూ ఉంటాయి పాకిస్తాన్ పేపర్లో. మనకి ఆల్ జజీరా న్యూస్ ఛానల్లో ఉంటాయి. ఏముంది పాకిస్తాన్లో అంటే పాకిస్తాన్లో అస్తవ్యస్త పరిస్థితులు. అది యుద్ధమే చేయాలి లేదా టెర్రరిజం అంతం చేయాలి. టెర్రరిజం అంతం చేయలేదు నేను చెప్పినట్టు, కాబట్టి యుద్ధమే చేయాలి. అందుకని ఇప్పుడు వరకు 1947 తర్వాత భారత పాకిస్తాన్ల మధ్య జరిగిన ఒక విచిత్రమైన పరిస్థితి జరుగుతుంది. అదేంటంటే ఓడిపోయిన మరుక్షణం 4 రోజుల యుద్ధం ఓడిపోయింది. స్విఫ్ట్ వార్ ఇది.
మోడర్న్ వార్ఫేర్లో. అయినా మళ్ళీ వెంటనే యుద్ధానికి వస్తుందంటే దిక్కులేని పరిస్థితి. ఎందుకంటే పాకిస్తాన్లో సుమారు 25 కోట్ల పాపులేషన్లో 16 కోట్ల మంది అగ్రికల్చర్ మీద ఉంటారు. వాళ్ళందరూ భయపడిపోతున్నారు. వాళ్ళందరూ పాకిస్తాన్లో తిరుగుబాటు చేసేటట్టున్నారు. అధ్యక్షుడి విలువ లేదు, సైన్యానికి విలువ లేదు. అంతర్యుద్ధ పరిస్థితులు పాకిస్తాన్లో దాపురించున్నాయి, దారుణమైన పరిస్థితులు. అక్కడ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, 15.5% బెగ్గర్లు అంట పాకిస్తాన్లో. అక్కడ స్త్రీల పరిస్థితి దారుణాతి దారుణం. అక్కడ ఒక మ్యారేజ్ సిస్టమ్ ఒకటి ఉంటుందన్నమాట వాళ్ళకి. అదేంటంటే 24 గంటలకి గంటకు వ్యవధి కూడా మ్యారేజ్ చేస్తారు. ఆ విధంగా టూరిస్టులు క్యూలు కడతారు. దారుణమైన పరిస్థితి పాకిస్తాన్లో, దారుణమైన అంతర్గత పరిస్థితులు. ఇప్పుడు ఎలా ఉందంటే ఫుడ్ సెక్యూరిటీ, అక్కడ పంట దిగుబడి మొత్తం తగ్గిపోతుంది ఖరీఫ్ సీజన్ తర్వాత. మొట్టమొదటిగా చూసుకోండి. ఎందుకంటే పాకిస్తాన్ కూడా అగ్రికల్చర్ చిన్న దేశమేం కాదు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బెడ్ అది. ఈ సింధు నది లోయ ప్రాంతం అది. భారతదేశంలో కల్చర్లో ఒక భాగం. అక్కడ మనకు తెలుసు, అక్కడ ప్రతి వరి, గోధుమ, ఈ బార్లీలని ప్రపంచంలోనూ ఒక పెద్ద వ్యవసాయ దేశం పాకిస్తాన్. దాని అంతటికి 90% నీళ్ళు వెళ్ళేది సింధు నది. ఈరోజు భారతదేశం ఆపేసింది. సో అడుక్కోవడానికి ఏదో మాట్లాడటం కాదండి. పాకిస్తాన్ మన శత్రుదేశం అని అడుక్కుంటుంది అనుకోండి, నిజంగా అడుక్కుంటుంది. అది 15.5% పాపులేషన్ బెగ్గర్లు. ఇప్పుడు ఫుడ్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. దాన్ని కొనడానికి విదేశీ మార్క ద్రవ్య నిల్వలు లేవు. ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినాయి. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పోర్ట్స్లో 60% వ్యవసాయ ఎక్స్పోర్ట్స్, అది పడిపోయింది. పత్తి వస్త్ర పరిశ్రమ పడిపోయింది, అతిపెద్ద పరిశ్రమ వాళ్ళది. సో హైడ్రో ఎలక్ట్రిసిటీ పడిపోయింది. అంటే పాకిస్తాన్ ఇంకా సర్వనాశనం అన్నమాట. సో ఇప్పుడు ఇంకా యుద్ధం చేయవలసిన పరిస్థితి. టెర్రరిజం ఆపలేదు. అందుకనే యుద్ధ ప్రలాపనలు అంత ఈజీ కాదండి. పాకిస్తాన్ అంతర్గత అది భారత ప్రయోగించిన సింధు నది జలాస్త్రం, సింధు అస్త్రం అంట చూడండి, అది వేసేసాం. ఇంకా పాకిస్తాన్ టెర్రరిజం ఆపాలి, లేక యుద్ధానికి రావాలి. మళ్ళీ యుద్ధానికి వచ్చినా ఖచ్చితంగా అది ఓడిపోతుంది. ఇంకా ఏమీ లేదు. అణ్వస్త్రాలు ఒకటి తప్పితే దాన్ని ఏదో మనం చేద్దాం. కాకపోతే పాకిస్తాన్ ఇంకా అయిపోయింది. అందుకే యుద్ధ ప్రలాపనలు. ఎంజీరావు గారు, పాకిస్తాన్లో ఉన్న అంతర్గత రాజకీయ అస్థిరత, అనిశ్చితి, ఆసిఫ్ మునీర్ లాంటి వాళ్ళ మాటలకు కారణంగా మనం చూడొచ్చా? అది ఎలా భారత్ పాకిస్తాన్ల మధ్య 6వ యుద్ధానికి, అంటే మరో యుద్ధానికి కారణమవుతుంది అంటే ఎలా, ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు పాకిస్తాన్లో అంతర్గత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చాలా దారుణం. పాకిస్తాన్ అనగానే అక్కడ రాజకీయవేత్తలు ఎలా బతుకుతారండి? ఆర్మీ రాజకీయాలు. ఇప్పుడు మన భారతదేశం వచ్చామండి, రాజకీయాలు అపోజిషన్ ఇది కొట్టుకుంటారు. అంతేకాని అమెరికా వ్యతిరేకత వల్ల మన రాజకీయాలు నడవవు, రష్యా వ్యతిరేకత వల్ల జరగవు, చైనా వ్యతిరేకత వల్ల జరగవు. కానీ పాకిస్తాన్ చరిత్ర ఏం చెప్తుందంటే గత 1947 నుంచి 2025 వరకు 75 సంవత్సరాలుగా పాకిస్తాన్లో 40% సమయం ఆర్మీ పాలనలో ఉంది. అక్కడ ప్రజాస్వామ్యం లేదు. ఇప్పుడు అక్కడ కొయిలేషన్ గవర్నమెంట్ నడుస్తుంది. అక్కడ ఏముంది? అక్కడ అంతర్గత రాజకీయ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయంటే అక్కడ ఆర్మీ జనరల్ అసిం మున్నీర్, ఇతను ఏంటంటే మళ్ళా ఆర్మీ తిరుగుబాటు చేసి అధ్యక్ష స్థానంలో రావాలని పెట్టుకున్నాడు. అది టార్గెట్ పెట్టుకున్నాడు. ఈ అసిం మున్నీర్కి ఫీల్డ్ మార్షల్ అనే బిరుదు వచ్చింది. ఇప్పుడు వెళ్ళాలి కాబట్టి అటు చైనా వెళుతున్నాడు, అటు అమెరికా వెళుతున్నాడు. మీరు మాకు సపోర్ట్ చేయమని అడుగుతాడు. ఎప్పుడు మామూలే. ముషరఫ్కి అమెరికా సపోర్ట్ చేస్తే ఆయన అధ్యక్ష స్థానంలోకి వచ్చాడు. జియా ఉల్ హక్కి అమెరికా సపోర్ట్ చేసింది. అంతకుముందు ఆయూబ్ ఖాన్కి అప్పుడు అమెరికా సపోర్ట్ చేస్తే వాళ్ళు అధ్యక్షులు అయ్యారు. ఇప్పుడు 4వ తరం అసిం మున్నీర్ అధ్యక్ష స్థానంలోకి రావాలి. ఇటు పాకిస్తాన్ నుంచి మనకి రిపోర్ట్లు వస్తున్నాయి ఇప్పుడు. కానీ ఆసిఫ్ అలీ జర్దారీ, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ బిలావల్ భుట్టో ఫాదర్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ స్థానంలోకి అసిం మున్నీర్ వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆర్మీ తిరుగుబాటు చేయాలి. కానీ ఇతనికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. అదేంటి? ఆర్మీ తిరుగుబాటు అనే అపవాదు లేకుండానే అధ్యక్ష స్థానంలోకి వెళ్ళాలని అసిం మున్నీర్ టార్గెట్ పెట్టుకున్నాడండి. అందుకనే వాళ్ళ కొడుకు పాకిస్తానీ ఈ అధ్యక్షుడి స్థానంలో ఉన్న త్రిపుల్-పి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కొడుకు బిలావల్ భుట్టో, ఆయన కూడా నిన్న భారత్పై యుద్ధం, ప్రతి పాకిస్తానీ రెడీ అవ్వండి, నేను చూసుకుంటా, ఆర్మీ ఈసారి పాకిస్తాన్ ఇండియాను ఓడించేద్దాం, అణ్వస్త్రాలు తీద్దాం, సింధు నది మనది, 6 రివర్లని స్వాధీనం చేసుకుందామని నేను బిలావల్ భుట్టో అంటున్నాడు. అతన్ని ప్రైమ్ మినిస్టర్ చేస్తే నేను అధ్యక్ష స్థానంలో దిగి అసిం మున్నీర్ నీకు ఇస్తాను అని జర్దారీ అంటున్నాడు. అంటే షహబాజ్ దిగిపోవాలి. చూడండి, ఆర్మీ తిరుగుబాటు లేకుండానే అసిం మున్నీర్ అధ్యక్షుడిగా, ఈ జర్దారీ ప్రస్తుత అధ్యక్షుడి స్థానం దిగాల కొడుకుని ప్రైమ్ మినిస్టర్ పెడతారు. అంటే షహబాజ్ని దించేస్తారు. అందుకే షహబాజ్ షరీఫ్ని రానివ్వకుండా ఈయన చైనా, అమెరికా విజిట్ చేస్తున్నాడు.
ఇది ఇది పాకిస్తాన్ అంతర్గత రాజకీయ పరిస్థితులు. ఇలా వెళ్ళాలంటే ప్రజలు ఇప్పుడు కొట్టుమిట్టాడుతున్నది వాటర్ లేకుండా. అసీం మున్నీర్ ఏమంటున్నాడు, నేను అధ్యక్ష స్థానంలోకి వచ్చి వాటర్ తెస్తా, భారత్ యుద్ధం చేస్తా అంటున్నాడు. బిలావల్ భుట్టో కూడా 6 రివర్లను కూడా స్వాధీనం చేసుకుంటా, అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ తీసేసుకుని ఇండస్ నుంచి ఈ కింద సట్లేజ్, రావి, బియాస్, జీలం ఈ నదులన్నీ నేను ఆక్యుపై చేసేస్తానని బిలావల్ భుట్టో అంటున్నాడు. చూసారు ఎలా ఉన్నాయి అంటే ఏంటి, పాకిస్తాన్ అంతర్గత రాజకీయ అస్థిరత ఎప్పుడు ఉంటుంది. అది ఈ అస్థిరతే మరో యుద్ధానికి కారణమవుతుంది. ఇది మనం ఉపేక్షించడానికి లేదు, చాలా డేంజర్. ఇప్పుడు అసీం మున్నీర్ అధ్యక్షుడు అయితే పాకిస్తాన్ పీపుల్ ప్రామిస్ చేస్తున్నాడు, నేను ఇండస్ వాటర్ ఇస్తా, టెర్రరిజాన్ని అంతం చేయను, టెర్రరిజాన్ని అంతం చేస్తానని ఎక్కడ మాట్లాడతలే. ఇండియా పెట్టిన కండిషను డిస్కషన్ చేయని అడుగుతలే, నేను యుద్ధమే చేసేస్తా, భారత అసలు పాకిస్తాన్ మునిగిపోయేలా ఉంటే నేను ప్రపంచాన్ని సగం నాతో పాటు తీసుకుపోతా అని అమెరికా గడ్డ మీద చెప్పాడంటే, ట్రంప్ వైట్ హౌస్ నుంచి చెప్పాడంటే మాటలు కాదు. బిలావల్ భుట్టో రెచ్చిపోతున్నాడు. కాబట్టి భారత పాకిస్తాన్ల మధ్య మరో యుద్ధానికి రంగం సిద్ధమైపోయింది. ఇది ఉపేక్షించడానికి లేదు. ఎందుకంటే అసీం మున్నీర్ ఇంకా అధ్యక్షుడు అవ్వడం తథ్యం, బిలావల్ భుట్టో ప్రైమ్ మినిస్టర్ అవ్వడం తథ్యం. ఆర్మీ అంతా వాళ్ళ తరపునుంది. పాకిస్తాన్ ప్రజలు విలవిలలాడిపోతున్నారు, వాళ్ళకి నీళ్లు కావాలి, వాళ్ళు నీళ్లు తెచ్చేవాడు వెనకాల వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అందుకని టెర్రరిజాన్ని అంతమవ్వాలని పాకిస్తానీ ప్రజలు కోరుకుంటున్నారు. పాకిస్తానీ ప్రజలు భయంకరమైన తిరుగుబాటు ధోరణితో ఉన్నారు. ఇవి చూడండి, ఈ అధ్యక్షుడు ఫ్యామిలీ మెంబర్ని పంజాబ్ ప్రావిన్స్లో ప్రజలు రాళ్లతో కొట్టారు. ఓకే, పంజాబు అదేవిధంగా సింధు ప్రావిన్స్ల మధ్య ఇండస్ వాటర్ వల్ల అంతర్యుద్ధం నడుస్తుంది. బలూచిస్తాన్లో మనకు తెలుసు, నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో తెలుసు, ఆఫ్ఘన్ బోర్డర్లో మనకు తెలుసు. సో నీళ్లు లేకపోవడమే అతిపెద్ద సమస్య పాకిస్తాన్లో. ఇది నేను తెస్తానని ప్రామిస్ చేస్తున్నారు. సో అంతర్గత రాజకీయ ఆర్థిక పరిస్థితులు ఈరోజు పాకిస్తాన్ని భారత్పై మరో యుద్ధానికి పురుగొల్పుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు టెర్రరిజాన్ని వదలరు కాబట్టి, పిచ్చోళ్ళు కాబట్టి. సో వాళ్ళ దగ్గర అణ్వస్త్రాలు అనే వెపన్లే ఈరోజు మన మీద ప్రయోగించడానికి సిద్ధంగా చేసుకుని వస్తున్నారు. ఇంకా వాళ్ళు తప్పితే వేరేది లేదు వాళ్ళ దగ్గర అస్త్రం. ఎంజరావు గారు, టెర్రరిస్ట్ దేశంగా ముద్రపడిన పాకిస్తాన్ను శిక్షించకుండా, ఆంక్షలు విధించకుండా భారత్పై యుద్ధం చేస్తే రివార్డులు ఇచ్చే విధంగా ఈ ఇంటర్నేషనల్ పవర్ పాలిటిక్స్ ఉన్నాయి. ఎందుకు అలా? ఎస్ అండి, ఇప్పుడు భారత్ పాకిస్తాన్ల మధ్య మరో యుద్ధానికి రంగం సిద్ధమవ్వడానికి పాకిస్తాన్ అంతర్గత పరిస్థితులే కాదు, పాకిస్తాన్లో ఉన్న దుర్భర పరిస్థితులే కాదు, ఈ రెండింటితో పాటు అంతర్జాతీయ రాజకీయాలు కూడా పాకిస్తాన్కి భారత్పై మరో యుద్ధం చేసేటట్టు పురుగొలుపుతున్నాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ జియోపొలిటికల్ సిచ్యువేషన్, ఒక అన్ప్రెసిడెంటెడ్ వరస్ట్ జియోపొలిటికల్ సిచ్యువేషన్ ఆన్ ది గ్లోబ్ అండి. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది, ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్ గందరగోళంగా ఉంది. దీంతోపాటు అటు అమెరికా దీన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి, చైనా కంట్రోల్ చేయలేని పరిస్థితి, ఘోరమైన దుర్భర పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో ఇటు చైనా ఇటు అమెరికాల మధ్య పోటీ మొదలైంది. ఎలా? ఈ గల్ఫ్ రీజన్లో ఈ జియోపొలిటికల్ చైనా ఒక పక్కన, అమెరికా ఒక పక్కన ఈ జియోపొలిటికల్ గేమ్ ఒకటి నడుస్తుంది. ఈ గేమ్లో చాలా కీలకంగా మారింది పాకిస్తాన్. ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఒక తుత్తు దేశం, ఒక పప్పెట్ లాంటి కంట్రీ. ఎవడ చెప్తే వాడి మాట ఉంటుంది, ఎవడికి భిక్ష వేస్తే ఎవడ లోనిస్తే వాళ్ళ మాట ఉంటుంది. ఇప్పుడు దాకా ఫస్ట్ 1947 నుంచి 1990 వరకే అమెరికా కంట్రోల్ చేసింది, తర్వాత 1990 నుంచి చైనా కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ ట్రంప్ ఏం చేస్తున్నాడు, తన స్వార్థం, పాకిస్తాన్ తన కంట్రోల్లో తీసుకోవాలి, పక్కనున్న ఇరాన్ కంట్రోల్ చేయాలి, గల్ఫ్ను కంట్రోల్ చేయాలి, తర్వాత చైనా మీద పెట్టాడు కాబట్టి అమెరికా గ్రేట్ ఎగైన్ అని చైనాని బలహీనం చేయాలని ట్రంప్ భావిస్తున్నాడు. కాబట్టి పాకిస్తాన్ని చైనా నుంచి దూరం చేస్తే తనకు బలం పెరుగుతుంది అనుకుంటున్నాను. అందుకనే పాకిస్తాన్కి అతను ఏం చేస్తున్నాడంటే, నువ్వు భారత్ పైకి వెళ్ళు, నీకు రివార్డ్ ఇస్తా అని ఇటు ట్రంప్ల భారత వ్యతిరేకతని ఇటు చైనా వ్యతిరేకతని చూపుకుంటున్నాడు ట్రంప్. దీనివల్ల ఈ ఇంటర్నేషనల్ ఈ గేమ్లో అమెరికా చెంతకి అసీం మున్నీర్ వెళ్ళాడు. సో దీన్ని ఒటిలైజ్ చేసుకుని యాక్చువల్గా అమెరికా శిక్షించాలి మున్నీర్ని, కానీ అసీం మున్నీర్కి గిఫ్ట్లు ఇస్తుంది. ఏమని, నువ్వు అధ్యక్షుడు అయిపో, ఈ బలూచిస్తాన్ ఏరియాలో నేను రానివ్వను, ఇండియాని రానివ్వను, నీకంతా సపోర్ట్ చేస్తాను, నీకు ఆయిల్ డీల్ కుదుర్చుకుందాం. అసీం మున్నీర్ ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ట్రంప్ని ఏం చేస్తున్నాడు, ఉద్యోగిస్తున్నాడు. అతను మూర్ఖుడు. ట్రంప్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మూర్ఖుడు అనమాట. ఈ మూర్ఖుడు రంజింపజేయాలంటే గిఫ్ట్లు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి. మనకి ధనానంద ఈ చాణుక్యుడు వారు జరిగేటప్పుడు చాణుక్యుడు చంద్రగుప్తుడికి సపోర్ట్ చేస్తూ ధనానందకి బంగారం చూపిస్తే చాలు లొంగిపోయేవాడు. ఇప్పుడు ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్కి అపాయింట్ చేశాడు అసీం మున్నీర్ పాకిస్తాన్ తరఫున. ట్రంప్ కూలయ్యాడు. తర్వాత అక్కడ ట్రంప్ ఫ్యామిలీ మెంబర్స్కి పాకిస్తాన్లో క్రిప్టో కరెన్సీ బిజినెస్ చేయడానికి ఇచ్చాడు. బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఆయిల్ డెవలప్ చేసుకోని అన్నాడు. ఈ విధంగా ఏంటంటే కూల్ చేశాడు.
ఇది ఈ అసీం మున్నీరు ట్రంప్ మధ్యన అక్రమ సంబంధం అని ఒక రకంగా ఇల్లీగల్ రిలేషన్షిప్ విచ్ ఈజ్ ఎగ్నెస్ట్ ది ఇంటర్నేషనల్ అండి, అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా నడుస్తుంది వాళ్ళ రిలేషన్షిప్. సో అసీం మున్నీర్ ఈ గేమ్ని బాగా వాడుతున్నాడు. కానీ ఇదే టైంలో చైనా కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారు, ఇది దూరం అయిపోకూడదని ఆయుధాలు ఇస్తుంది. సో ఇంటర్నేషనల్ గేమ్ని పాకిస్తాన్ చాలా తెలివిగా అసీం మున్నీర్ వాడుకుంటున్నాడు. అధ్యక్ష స్థానంలోకి రావడం ఈ రోజు రేపు వచ్చేస్తాడు. సో అంటే ఇంటర్నేషనల్ పొలిటికల్ సిచ్యువేషన్ పాకిస్తాన్ తనకు అనుకూలంగా మార్చుకోవడం వల్ల ఈ గేమ్లో ఇది వస్తుంది. మరి పాకిస్తాన్ మరి ఇండియా విఫలమైందా అంటే ఇక్కడ విఫలం అవ్వలేదు. ఎందుకంటే ఇటు చైనా కూడా ఇండియా ఎదగకూడదని కోరుకుంటుంది, అమెరికా కూడా ఇండియా ఎదగకూడదని కోరుకుంటుంది. మనం ఎలాంటి దుర్భరమైన పాలిటిక్స్ మనం చెయ్యం, ఒకటికి అవసరంలే. ఇలాంటి పరిస్థితులు ఇండియా ఎదగకూడదని ఇటు చైనా ఇటు అమెరికా భావిస్తున్నాయి కాబట్టి పాకిస్తాన్ అవి ఇన్స్టిగేట్ చేస్తున్నాయి, సపోర్ట్ చేస్తున్నాయి, రెచ్చగొడుతున్నాయి. సో వీళ్ళు ఒకరికొకరు స్వార్థం. చైనా పాకిస్తాన్ కోరుకుంటుంది, అమెరికా చైనా పాకిస్తాన్ కోరుకుంటుంది. ఈ రెండూ కలిసి ఇండియా మీద యుద్ధం కింద ఉంటుంది, పాకిస్తాన్ రెచ్చగొట్టి. సో ఇలాంటి ఇంటర్నేషనల్ గేమ్లో వీడు మళ్ళీ ట్రంప్ ఈ టారిఫ్స్ వల్ల ఇంటర్నేషనల్ అంతా అగమ్య గోచరంగా ఉంది. ఈ నాటో దేశాలు, అటు రష్యా, ఉక్రెయిన్, ఈ పరిస్థితిని కూడా పాకిస్తాన్ తనకు అనుకూలంగా మార్చుకుని లోన్లు తెచ్చుకుంటుంది. ఇది దారుణమైన పరిస్థితి. ఇందువల్లే పాకిస్తాన్ శిక్షించడం బదులు ఈ అగ్రదేశాలు, వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ ఈ పాకిస్తాన్ శిక్షించడం బదులు రివార్డులు ఇస్తున్నాయి, అదే అంతర్జాతీయ లోన్లు. సో ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ ఇప్పుడు పాకిస్తాన్ని ఇండియాపై రెచ్చగొట్టేటట్టున్నాయి. ఇండియా మీద అక్కసు, ఇండియా అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, దీన్ని ఆపాలంటే పాకిస్తాన్ యుద్ధం చేస్తే ఆగిద్ది. సో ఈ అక్కసు ఇవన్నీ కలిసి పాకిస్తాన్కి వస్తున్నాయి. కాబట్టి భారత్ పాకిస్తాన్ల మధ్య మరో యుద్ధానికి రంగం సిద్ధమైంది. భారత్ ఉపేక్షించకూడదు అనేది కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. సంజయరావు గారు, పాకిస్తాన్తో ట్రంప్ ఆయిల్ డీల్ కుదుర్చుకున్నారు. పాక్లోని బెలూచ్ ప్రాంతంలో ఉన్న పెట్రోలియం బావుల అభివృద్ధికి కూడా ట్రంప్ ప్లాన్ చేస్తూ ఉండడం, దాంతోపాటు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని నిషేధించడం చూస్తూ ఉంటే భారత్ బెలూచిస్తాన్ విషయంలో జోక్యం చేసుకోవద్దు అని చెప్పి డైరెక్ట్గా ట్రంప్ భారత్కి వార్నింగ్ ఇచ్చినట్టు మనం అనుకోవాలా? అండ్ యుద్ధం వస్తే భారత్ అమెరికాను ఆపగలుగుతుందా? ఎస్ అండి, ఇప్పుడు మనకి ఇది ఎక్కడ అంత విశ్లేషణ మీకు బయటికి కనపడలేదు. కానీ ట్రంప్ భారత్కి భయంకరమైన వార్నింగ్ ఇచ్చినట్టే. ఎందుకంటే ఇప్పుడు బలూచిస్తాన్లో అక్కడ BLA, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషను, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, బలూచిస్తాన్ 1.5 బలూచిస్తాన్ పీపుల్ భారత్ పాక్ల యుద్ధం జరిగే మే 7, 10లో మేము స్వతంత్రం, పాకిస్తాన్లో మేము అంతర్ఘాతం కాదు అని స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. బలూచిస్తాన్ కూడా భారత్తో ఇండైరెక్ట్గా, డైరెక్ట్ కాదండి, ఇండైరెక్ట్గా ఏదో ఒక సపోర్ట్ చేస్తున్నారు అక్కడ, ఇరాన్ లాంటివి. కానీ ఈ ట్రంప్ ఏం చేశాడో చూడండి. ట్రంప్ ఏం చేస్తున్నాడు? దారుణమైన పరిస్థితి, ఇండియాకి భయంకరమైన వార్నింగ్ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడో చూడండి. ఇది ప్రత్యక్షం కనపడదు. పాలిటిక్స్ గేమ్ మొదలుపెట్టేశాడు బలూచిస్తాన్లో ట్రంప్ పాలిటిక్స్. ఏ విధంగా ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ని అంతర్జాతీయ తీవ్రవాద సంస్థగా ప్రకటించాడు. చాలా పద్ధతి కాదు. అంటే ఏంటి, ఇండియా దానికి సపోర్ట్ చేస్తా ఒక రకంగా, అంటే ఆయుధపరంగా, దౌత్యపరంగా. మరి దాన్ని అంతర్జాతీయ తీవ్రవాద సంస్థగా ప్రకటించాడంటే భారత్కు వార్నింగ్ ఇచ్చినట్టే, భారత్కి అనుకూలంగా లేడు. అదేవిధంగా బలూచిస్తాన్ ప్రావిన్స్లో దొరుకుతున్న ఆయిల్, పెట్రోలియం ఎక్కువ దొరుకుతుంది ఇప్పుడు. ఆ దొరికే దాన్ని నేను అభివృద్ధి చేస్తా, మా కంపెనీలలో అభివృద్ధి చేస్తే ఇది బిగ్ డీలు, అవసరమైతే ఇండియాకే ఎగుమతి చేయవచ్చు పాకిస్తాన్ అనుకుంటూ మాట్లాడాడు. అంటే బలూచిస్తాన్ వనరులు పోతాయనే బలూచిస్తాన్ పీపుల్ తిరుగుబాటు చేస్తారు చైనా మీద, పీపుల్ లిబరేషన్ ఆర్మీ మీద, పాకిస్తాన్ ఆర్మీ మీద. ఈరోజు అమెరికా కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఏంటి ఇండియాకి వ్యతిరేకంగా బలూచిస్తాన్లో అమెరికా దిగుతుంది. అంటే ఏంటి, మీరు బలూచిస్తాన్ని ఇండియా నుంచి దూరం చేస్తానంటున్న ఇండియా. ఎందుకంటే అజిత్ దోవల్ గారు ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పారు. ఒకసారి ముంబైలో మాట్లాడుతూ, ఇండియా జమ్మూ అండ్ కాశ్మీర్ జోలికి పాకిస్తాన్ వస్తే మేము బలూచిస్తాన్ని డివైడ్ చేస్తాం. 1971 యుద్ధంలో ఇందిరా బంగ్లాదేశ్ని డివైడ్ చేసినట్టు తూర్పు పాకిస్తాన్ మేము డివైడ్ చేస్తాం అన్నట్టు ఇండియా మాట్లాడింది. అప్పుడప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు. అంటే ట్రంప్ ఏం చేస్తున్నాడు, అసీం మున్నీర్ ప్రోద్బలంతో, వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్తో బలూచిస్తాన్లో ఇండియా ఇన్వాల్వ్ వద్దు, జోక్యం వద్దు అన్నట్టు బలూచిస్తాన్కి అమెరికా వస్తుంది. పెట్రోలియం బావుల ద్వారా, వాళ్ళు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ప్రకటించడం ద్వారా, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి ద్వారా ఇటు అమెరికా బలూచిస్తాన్లో ఇన్వాల్వ్ అయ్యింది. అంటే ఏంటి, ఇండియాకి భయంకరమైన వార్నింగ్ ట్రంప్ ఇచ్చాడు, నువ్వు ఇన్వాల్వ్ కాకు అని. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే 1971 యుద్ధంలో కూడా అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ ఏం చేశాడు, ఇందిరాకి ఫోన్ చేసి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో బంగ్లాదేశ్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, అక్కడ జరిగితే రేపులు జరగనాయి, ఏం జరగనాయి, కొన్ని కోట్ల మంది చావని, నీకు అనవసరం ఇందిరా అంటే ఇందిరాగాంధీ చాలా తెలివిగా చెప్పింది అనమాట ఢిల్లీ నుంచి. ఓకే మిస్టర్ అమెరికన్ ప్రెసిడెంట్ గారు, మీరు ఏం చెప్తే అదేనండి,
ఏదైనా జరిగితే మీకు చెప్పకుండా ఏమీ చేయనని అతను కూడా నాకు చెప్పకుండా నువ్వు బంగ్లాదేశ్ ఎంటర్ అవ్వద్దని ఇండియన్ ఆర్మీకి అప్పుడు వార్నింగ్ ఇచ్చాడు నిక్సన్. కానీ ఇందిరా కదా, ఇందిరా ఏం చేసింది, సరే వాడికి నాకు చెప్పేది అవసరం ఏందని చక్కగా దించింది, ఈస్ట్ పాకిస్తాన్ డివైడ్ చేసి పడేసింది. ఇప్పుడు ఇదే జరగబోతుందా అంటే ఎస్ అండి. ఎందుకంటే ఇక్కడ కూడా మోడీ ఇందిరా లేక హాట్ పర్ష్యూట్ అని ఒక అద్భుతమైన అగ్రెసివ్ ఫారిన్ పాలసీ ఉంటుంది అన్నమాట. హాట్ పర్ష్యూట్ అంటే చాలా తీవ్రంగా ఉంటుంది అనమాట, మెతకగా ఉండదు ఈ పాలసీలో. నువ్వు అటాక్ చేస్తే టిట్ ఫర్ టాట్ యాటిట్యూడ్లో ఉంటుంది. మోడీ ఇప్పుడు ఇందిరాని వాజ్పేయి ఒకటి పొగిడారు అనమాట, అపర దుర్గా అని 1971 యుద్ధంలో. అలాగే ఇప్పుడు మోడీ కూడా చాలా అగ్రెసివ్ ఉంటారు, ఇందిరాని మించి ఇందిరాలాగా ఉంటారన్నమాట. కాబట్టి బలూచిస్తాన్లో అమెరికా వచ్చి ఇన్వాల్వ్ అవుతే ఇండియానికి వార్నింగ్ ఇచ్చి నువ్వు ఇన్వాల్వ్ అవుద్దు, పాకిస్తాన్ కలిసి ఉండాలని ఇప్పుడు వస్తే 1971 పునరావృతం అవుద్ది. ఇందిరాలాగా ఇప్పుడు మోడీ కూడా బలూచిస్తాన్ ఎక్కడ చెప్పినా వినరు. ఎందుకంటే పాకిస్తాన్ ముక్కలు చేయాలని ఇండియా డిటర్మైన్ అయి ఉంది. ఎందుకంటే అది అణ్వస్త్ర దేశం, దాన్ని ముక్కలు చేయాలి, శత్రు శేషం లేకుండా చేయాలి. కాబట్టి బలూచిస్తాన్ పీపుల్ కూడా అడుగుతున్నారు. కాబట్టి అక్కడ స్వతంత్రోద్యమం జరుగుతుంది. సో పాకిస్తాన్ శత్రుశేషం లేకుండా దాన్ని కరెక్ట్ పనిష్మెంట్ ఏంటంటే ఇందిరా ఈస్ట్ పాకిస్తాన్ డివైడ్ చేసినట్టు బలూచిస్తాన్ డివైడ్ చేయడమే. ఇది ఈ విషయంలో అమెరికా వచ్చిందంటే అమెరికా మాత్రం తాట తీస్తారండి. ఎందుకంటే అమెరికా మళ్ళా 1971లో జరిగిన అవమానాన్ని మళ్ళీ భరించవలసిన పరిస్థితి మళ్ళీ వస్తుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో బలూచిస్తాన్ డివైడ్ అయ్యి తీరుతుంది అంతే. ఎందుకంటే ఇండియా అనేది ఇంకా దట్ ఈస్ ద 1971తో పోలిస్తే చాలా పవర్ఫుల్ కంట్రీ. ఇప్పుడు దక్షిణాసియా కాదండి, దక్షిణాసియా దాటి కూడా దీని ప్రాబల్యం, ద స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎవర్ ఇంక్రీజింగ్. ఇట్ ఇస్ బియాండ్ సౌత్ ఏషియా ఉంది. ఒకప్పుడు సౌత్ ఏషియాలో ఉండేది ఇందిరా టైంలో. ఇప్పుడు దీన్ని ఆపడం ఎవడతరం కాదు. ఎకనామికల్లీ, మిలిటరీల్లీ, ఇన్ ఎవ్రీవేర్ ఇండియా ఈజ్ సో పవర్ఫుల్. ఒకప్పుడులాగా రష్యా మీద పూర్తిగా ఆధారపడడం 1971 యుద్ధంలో. ఇప్పుడు రష్యా మీద ఆధారపడవలసిన అవసరం కూడా లేదు. ఇండియా తన కాళ్ళ మీద తానే ఆధారపడి అమెరికా వచ్చినా ఓడించగలదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అమెరికా ట్రంప్ రాజకీయాలు ఇక్కడ సాగవు. ట్రంప్ చాలా డేంజరస్ పాలిటిక్స్ ఉపయోగిస్తున్నాడు. ఒకప్పుడు నిక్సన్ జరిగిన అవమానం ఇతను జరగవచ్చు. చాలా డేంజరస్ ఈయన పాలిటిక్స్. అణ్వస్త్ర దేశం, నేను ఆకని యుద్ధాన్ని. కానీ ఇండియా అది ఏమనుకుంటుంది, ఇండియా ఏమంటుంది, పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఆగడంలో అమెరికా ప్రమేయం లేదని చెప్తే నేను ఆపాను అంటాడు. ఇండియా ఏమంటుంది, కాదు అంటది. అంతే హర్ట్ అయిపోయాడు. ఆ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బిహేవ్ చేస్తాడో, తన వ్యక్తిత్వాన్ని చూసుకుంటాడో, అసీం మునీర్ని ఆహ్వానించడం ఏంటి, అక్కడ నుంచి బెదిరింపు ఇవ్వడం ఏంటి ఇండియాకి. ఆల్రెడీ ఇండియా పాకిస్తానీ ఆర్మీ జనరల్ అమెరికా వెళ్ళి అమెరికా నుండి న్యూక్లియర్ బ్లాక్మెయిల్ ఇండియాని చేసినప్పుడే ట్రంప్ యొక్క గేమ్ ప్లాన్ ఇండియాకి అర్థమైంది. కానీ ఇండియా మౌనంగా ఉంటుంది, తను జాగ్రత్త తాను చేసుకుంటుంది. ట్రంప్కి పనిష్మెంట్ ఇండియా ఇస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఇండియా యాక్టివిటీస్ ఎక్కువ అవుతాయి, యాక్టివిటీస్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ట్రంప్ అక్కడ గేమ్ మొదలుపెట్టాడు. బలూచిస్తాన్లో అమెరికా ఇన్వాల్వ్మెంట్ అంటే ఇట్స్ వెరీ డేంజర్. ఆల్రెడీ చైనా అక్కడ గ్వడార్ పోర్ట్ దగ్గర ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సో చైనా అమెరికాలకి అక్కడ గేమ్ అయింది అనుకోండి, ఇది ఇండియాస్ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, ఇండియాస్ బ్యాక్ యార్డ్. ఇది మన పెరట్. అది మన పెరట్లోకి వచ్చి చైనా అమెరికాలు కొట్టుకుంటే మనమేమవ్వాలి, మన ఆధిపత్యం ఏమవ్వాలి ఇండియన్ ఓషన్లో. సో ఇండియా విల్ నెవర్ యాక్సెప్ట్ ఇట్. కాబట్టి ట్రంప్ మీద గేమ్ ప్లాన్ ఆల్రెడీ ఇండియా మొదలెట్టి ఉంటుంది. బట్ ఇది పరోక్షంగా జరుగుతూ ఉంటాయండి. అంతర్జాతీయ రాజకీయాలు డైరెక్ట్గా మాట్లాడుకోరు. ఇంకా కొన్ని విషయాల్లో ట్రంప్ అంటే తెలియక, దౌత్యం తెలియక అదౌత్యంలో మాట్లాడతాడు. సో ఇండియా గేమ్ ప్లాన్ మిషన్ బలూచిస్తాన్. ఈ మిషన్ బలూచిస్తాన్ మీద ఆల్రెడీ మన అజిత్ దోవల్ గారు ఉన్నారు. కాబట్టి బలూచిస్తాన్ అనేది అయిపోతుంది, ఇందులో తిరుగులేదు. అటు తాలిబాన్తో, అటు ఇరాన్తో, ఇటు రష్యాతో మనం కూడా కొంచెం సహకరించుకుని దీన్ని చేసి ఇండియన్ ఓషన్ దగ్గర ఎటువంటి చైనా కానీ అమెరికాలు కానీ అక్కడ రాకుండా చేసి బలూచిస్తాన్ డివైడ్ చేస్తాయి. మంజురావు గారు, భారత్ పాకిస్తాన్ల మధ్య ఇప్పటి వరకు 5 యుద్ధాలు జరిగాయి. ప్రతి యుద్ధంలోనూ పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది. అదే అవమాన భారంతో ఉంది పాకిస్తాన్, యుద్ధకాంక్షతో రగిలిపోతున్న పరిస్థితి. ఒకవేళ మళ్ళీ పాకిస్తాన్ భారత్ జోలికి వస్తే ఈసారి పాకిస్తాన్ యుద్ధ ప్రణాళిక ఏ రకంగా ఉండే అవకాశం ఉందంటారు? ఎస్ అండి, ఈసారి మనం చాలా ఇప్పుడు దాకా మన ఇండియా గ్రేట్ ఓడించేసాం. 5 యుద్ధాల్లో ఓడించాం, 30 సంవత్సరాలు టెర్రరిజం యుద్ధంలో ఓడించాం, కేవలం 4 రోజుల యుద్ధంలో పాకిస్తాన్ ఓడించాం అని ఎక్కడ ఉపేక్ష ఉండకూడదు. మీకు తెలుసు, ఎప్పుడు ఓడిపోయినోడు ఇంకా బలాన్ని రెట్టింపు చేసుకుని వస్తూ ఉంటాడు. ఇది నేను గొప్ప చెప్పడంలే. శత్రువు యొక్క బలాలని గుర్తించాలి, శత్రువు యొక్క బలహీనతలను మనం గుర్తించాలి. ఇప్పుడు శత్రువు బలాలు చూద్దాం. పాకిస్తాన్ అనేది ఈసారి భారత్పై యుద్ధానికి వస్తే కేవలం 3 నెలల్లో అది యుద్ధానికి వస్తుందండి, గుర్తుపెట్టుకోవాలి. నేను ఎప్పుడు చెప్తాను, చరిత్రలో పృథ్వీరాజ్ చౌహాన్
పృథ్వీరాజ్ చౌహాన్ చాలా తప్పు చేశాడు ఒక విషయంలో. ఎందుకు గోరీని 13 సార్లు క్షమించడం ఏంటండి? 13 సార్లు ఆర్మీ జనరల్ చెప్తూ ఉంటారు ఎవరికి, పృథ్వీరాజ్ చౌహాన్కి ఆ రోజు 1192 తరాయిన యుద్ధం 2 దారుణం. దానివల్ల భారతదేశం 1000 సంవత్సరాల పాటు పరాయి ముస్లిం పాలనకు, ఆఫ్ఘాన్ పాలనలోకి వెళ్ళిపోయాం మనం. ఈ రోజు పాకిస్తాన్ 5 యుద్ధాలు చేసింది, ఓడిపోయి వెనక్కి వెళ్ళింది. ఇది 30 సంవత్సరాలు టెర్రరిజం యుద్ధం చేస్తుంది, మళ్ళా యుద్ధం అంటుంది. అంటే దాన్ని క్షమించడం తప్పు, చాలా తప్పు. క్షమించకూడదు పాకిస్తాన్ని. ఈసారి 3 నెలల యుద్ధానికి వస్తే పాకిస్తాన్ ఏం చేస్తుంది అంటే చాలా తీవ్రమైన యుద్ధం చేస్తుంది పాకిస్తాన్. దాని వెనకాల అమెరికా, ఇటు చైనాలు పరోక్షంగా సపోర్ట్ ఉన్నాయి, టాసిట్ సపోర్ట్ ఉన్నాయి. సో చాలా డేంజరస్. ఇండియాని ఆపాలని ప్రపంచం కోరుకుంటుంది, ముఖ్యంగా పెద్ద పెద్ద అగ్రదేశాలు ఇండియా సూపర్ పవర్ వరకు కోరుకుంటున్నాయి. దానికి అద్భుతమైన వాళ్ళకి చేతిలో ఉన్న పావు పాకిస్తాన్. అది పాకిస్తాన్ శక్తి ఏంటి అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దాని దగ్గర ఉన్న 170 అణ్వస్త్రాలు. అకార్డింగ్ టు స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం 170 అణ్వాయుధాలు ఉన్నాయి. దాన్ని ప్రయోగించడానికి కావలసిన గోరీ, షహీన్ లాంటి మిసైల్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. అది మెయిన్. దాని దగ్గర F-16, JF-10, JF-17 లాంటి చైనీస్ బాంబర్స్ ఉన్నాయి. వీటి ద్వారా అణ్వస్త్రాలను ప్రయోగించగలిగింది. ఇండియాలో హైదరాబాదు, ఢిల్లీ, మద్రాస్ వరకు అణ్వస్త్రాలు ప్రయోగించే మిసైల్స్ పవర్ అని వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్రాంగ్ మిలిటరీ మిసైల్ ఫోర్స్ ఉంది దాని దగ్గర. మనం ఉపేక్షించకూడదు. అది పిచ్చోడు దేశం, దాని దగ్గర ఏమి కాదు, మన మీద వేసేస్తారు వాళ్ళు. సో అదే అంటున్నారు కూడా ముస్లిం వీళ్ళు. సో దాని శక్తి అది, అంతేగాని ఇండియా సైన్యం ముందు అది నిలవలేదు. అణ్వస్త్రాలు కదా, ఈ మ్యూచువల్లీ డిస్ట్రక్టివ్ అణ్వస్త్రాలను ప్రయోగించిన తర్వాత అది ఏ దేశమైనా చాలా ప్రమాదం అండి. మన మొత్తం భవిష్యత్తు 100 సంవత్సరాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది పాకిస్తాన్ అణ్వస్త్రం వేస్తే. అందుకే చైనా, అటు అమెరికాలు ఇండియా మీద ఒక అణ్వస్త్రం వేస్తే ఈ ఇండియా ఎదగదా, ఇంకా మనం ఎప్పుడు సూపర్ పవర్ అని చైనా, అమెరికాలు కోరుకుంటున్నాయి. సో ఈ టెర్రరిస్ట్ జిహాదీ నేషన్ వాడుతున్నాయి. కాబట్టి ఇండియా ఉపేక్షించకూడదు. ఈసారి యుద్ధం జరిగితే పాకిస్తాన్ వార్ ప్లాన్ ఎలా ఉండొచ్చు అని మీరు అడిగారు కదా, నేను ఒకటే చెప్తున్నానండి. అది అణ్వస్త్రాలు బయటకు తీస్తుంది, అణ్వస్త్రాలను మోహరిస్తుంది. ఈసారి అణ్వస్త్రాన్ని భారత్ పాక్ల మధ్య యుద్ధం జరిగితే మనం ఇండస్ వాటర్ అంతా ఆపేశాం కాబట్టి దానికి దిక్కులేదు. కాబట్టి పాకిస్తాన్ 16 కోట్లు ఘోరంగా ఉన్నారు. కాబట్టి పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ యొక్క రాజకీయ నాయకులు, పాకిస్తానీ పీపుల్ తిరగబడి కొట్టేటట్టున్నారు వాటర్ తాగకపోతే. మీ వల్ల ఇప్పుడు దాకా చేసిన తప్పని దారుణమైన దుర్భరంలో గెంటేశారు. మీ వల్ల పాకిస్తాన్ ప్రమాదంలో ఉంది, భేద దేశం అయిపోయింది మీ వార్ పాలసీ వల్ల అని వాళ్ళు తిట్టేటట్టు, రోడ్ల మీద కొట్టేటట్టున్నారు. కాబట్టి వీళ్ళు మొత్తం వాళ్ళ శక్తి మేర యుద్ధం చేసి భారత్తో యుద్ధం చేయాలి, లేకపోతే పాకిస్తానీ పీపులే ఒప్పుకోరాలని. కాబట్టి వాళ్ళు ఈ అణ్వస్త్రాలు అనేవి ఈసారి చాలా డేంజర్. పాకిస్తాన్ దగ్గర టాక్టికల్ వెపన్స్ అంటారండి. అణ్వస్త్రాలు ఏంటంటే పెద్ద పెద్ద అణ్వస్త్రాలు కూడా తయారు చేయదు, అది చాలా చిన్న అణ్వస్త్రాలు ఉపయోగిస్తుంది. అది అమృత్సరు, ఈ గుజరాత్ దగ్గర ఉన్న అహ్మదాబాదు. ఇప్పుడు అంబానీని అంటున్నారు, మనం గుర్తుపెట్టుకోవాలి. అంబానీ ఫోటోతో ట్వీట్ చేశాడు అసీం మునీర్, గుర్తుపెట్టుకోండి. ఎందుకో తెలుసా అండి, మన జామ్నగర్ ఆయిల్ రిఫైనరీ ఏషియాస్ లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీ, గుర్తుపెట్టుకోవాలి. ఇండియాస్ రిచెస్ట్ పర్సన్. ఇండియా జీడిపికి 6% జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తాడు అంబానీ. ఈ అంబానీ ఫోటో ఎందుకు వేశాడు అసీం మునీర్, గుర్తుపెట్టుకోవాలి వారు ఎలా ఉండబోతుందో. ఈ జామ్నగర్ ఆయిల్ రిఫైనరీ కాండ్లా పోర్టు దగ్గర పాకిస్తాన్ కొన్ని 100 కిలోమీటర్ చిన్న మిసైల్కి దగ్గరలో ఉంటుంది. జామ్నగర్ ఆయిల్ రిఫైనరీ మీద అటాక్ చేస్తే మనకి ఎన్ని లక్షల కోట్లు నష్టమో తెలుసండి. అంబానీ పడిపోతే ఎన్ని లక్షల కోట్లు, అది వార్నింగ్ ఇస్తున్నాడు, గుర్తుపెట్టుకోవాలి మనం, చాలా ఇంపార్టెంట్. తర్వాత డీప్ స్టేట్ అంటారన్నమాట, మన కార్పొరేట్స్ మీద ప్రెజర్ తెస్తున్నాడు. ప్రైమ్ మినిస్టర్ యుద్ధానికి వెళ్ళొద్దు అన్నట్టు. చూసారు ఎంత డేంజరస్ టాక్టిక్స్ అసీం మునీర్ వాడుతున్నాడో. సో ఈ గుజరాత్ అనేది ఇప్పుడు ఇండియాస్లో 30% ఎక్స్పోర్ట్స్ ఇక్కడ నుంచి అవుతున్నాయి. గుజరాత్ని టార్గెట్ చేస్తాను, హోమ్ స్టేట్ని టార్గెట్ చేస్తాను అంటున్నాడు అసీం మునీర్, గుర్తుపెట్టుకోవాలి. సో జామ్నగర్, కాండ్లా పోర్టులు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ అండి గుజరాత్ అని, దాని మీద దాడి చేస్తాడు వాడు, చాలా డేంజరస్ ఫెలో. అమృత్సర్, పంజాబ్ అమృత్సర్ దగ్గర టాక్టికల్ అణుబాంబులు ఉంటాయి వాళ్ళ దగ్గర. అవి జమ్మూ అండ్ కాశ్మీర్ చాలా కేర్ఫుల్గా మనం ఉండాలి. ఎందుకంటే అణుయుద్ధం ఎప్పుడైతే వస్తుందో, ఒక అణుబాంబు ఎక్కడైనా పేలితే అంతర్జాతీయ సమాజం అంతా ఇన్వాల్వ్ అయిపోతుంది. అంతర్జాతీయంగా బయటకు వచ్చేస్తాయి అన్ని దేశాలు, కుదరదన్నట్టు. సో అంతర్జాతీయ దేశాలు అందరూ వచ్చి భారత్ మీద పూర్తి ఒత్తిడి తెస్తే పాకిస్తాన్కి అడ్వాంటేజ్ ఉంటుంది. అది అసీం మునీర్ ఉపయోగించే చాలా డేంజరస్ ప్లాన్ అండి ఇది. ఎందుకంటే ఒక అణ్వస్త్రం పేలిందంటే అటు అమెరికా, ఇటు చైనాలు రంగంలో దిగి ఇండియా మీద చాలా ఒత్తిడి తెస్తాయి, మీరు యుద్ధాన్ని ఆపండి అని. అప్పుడు టేబుల్ దగ్గర కూర్చోబెడితే మనం ఇండస్ వాటర్ ట్రీటీ మాట్లాడదాం అనేది వాళ్ళ ప్లాను. సో అణ్వస్త్రాలు తీస్తారు వాళ్ళు.
కాబట్టి మనమేం చేయాలి అనేది తర్వాత విషయం. సో ఈసారి యుద్ధం మాత్రం చాలా భయానకమైన యుద్ధంగా ఉండబోతుంది. ఇండియా కూడా దానికి తగ్గట్టే ప్రిపేర్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎంజీరావు గారు, ఈసారి యుద్ధం వస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ భారత్పై అణుదాడికి దిగే అవకాశం స్పష్టంగా ఉంది అని మీరు విశ్లేషణలో చెప్తూ ఉన్నారు. ఒకవేళ అంత భారీగా పకడ్బందీగా పాకిస్తాన్ భారత్పై యుద్ధానికి దిగితే అప్పుడు భారత్ వ్యూహం ఎలా ఉండాలి, ఎలా ఉండబోతోంది? ఎస్ అండి, ఇప్పుడు భారత్ ఏమీ ఉపేక్ష వహించి ఉండదు. ఎందుకంటే మోడీ ఒకటే చెప్తున్నారు, ఆపరేషన్ సింధూర్ ఆగడం తాత్కాలికం, ఆపరేషన్ సింధూర్ ఈజ్ ఇన్ ఫోర్స్. ఆర్మీ చెప్తుంది, డిఫెన్స్ మినిస్టర్ చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. అంటే ఏంటి, భారత్ పాకిస్తాన్ నిన్నటికి నిన్న మన ఆర్మీ జనరల్ చెప్తున్నారు చెన్నైలో మాట్లాడుతూ, మరో యుద్ధం భారత్తో రాబోతుంది, భారత్ ఇంకో యుద్ధం చేయడానికి సంసిద్ధంగా ఉండాలి అవసరమని. ఈ సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ చీఫ్ చెప్తున్నారు అనిల్ చౌహాన్ గారు, ఈ రాబోయే యుద్ధం చాలా తీవ్రంగా ఉండదు, స్విఫ్ట్ అండ్ మోడర్న్ వార్ఫేర్ రాబోతుంది, మనం టెక్నాలజీ మీద ఆధారపడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలని. S-400 ఇంకొక 2 రావాలి, రష్యా నుంచి మనం తెచ్చుకుంటున్నాం, 5th జనరేషన్ ఫైటర్ తెచ్చుకుంటున్నాం. విక్రాంత్ ఇప్పుడు మోహరించబడే ఉంది ఎక్కడ, అరేబియన్ ఓషన్లో, గుర్తుపెట్టుకోవాలి. INS అరిహంత్, INS అరిగాట్ అండ్ న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఆల్రెడీ ఇండియన్ ఓషన్లో చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఇండియన్ ఆర్మీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆర్మీ, అది యాక్టివ్గా ఉంది పాకిస్తాన్ దిగ్బంధం. ఈసారి పాకిస్తాన్ యుద్ధం చేస్తే ఈసారి 4 రోజులు కూడా మనం భారతదేశం ఉపేక్షించదు. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఎందుకు ఉపేక్షించదంటే మన పవర్ చూసాం, ఇండియా పవర్ పాకిస్తాన్ కాదు ప్రపంచమే చూసింది. ఈసారి యుద్ధం రావచ్చు అనేది భారత్ ఊహించింది, యుద్ధానికి సన్నద్ధం అయ్యిందని కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ఈజ్ ఇన్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ LOC వెంబడి చాలా పకడ్బందీగా డిప్లాయ్ చేసింది, జమ్మూ అండ్ కాశ్మీర్లో అలర్ట్ అయి ఉంది, ఇండియా మాక్ డ్రిల్ నిర్వహించింది, గుర్తుపెట్టుకోవాలి. పీపుల్ అలర్ట్ అయి ఉన్నారు, వార్ అనేది అలర్ట్ అయి ఉంది, సంసిద్ధత ఉంది. ఇప్పుడు ఏం చేయబోతుందంటే సుమారు 1500 వరకు, 1500 నుంచి 2500 బ్రహ్మోస్ మిసైల్ తయారై ఉన్నాయి ఇండియాలో, గుర్తుపెట్టుకోవాలి. అకార్డింగ్ టు చైనా రిపోర్ట్లు వీటి ప్రకారం మనకు తెలుస్తుంది. ఈ బ్రహ్మోస్ ఒక 500 బ్రహ్మోస్ మిసైల్స్ మోహరించబడి ఉన్నాయి పాకిస్తాన్కి వ్యతిరేకంగా. ఈ బ్రహ్మోస్ మిసైల్ 100 వెళ్ళి పాకిస్తాన్ ఢీకుందంటే 100 గంటలే చాలండి పాకిస్తాన్కి. అదొకటి, ఎయిర్ బేస్లు కదా, అక్కడ F-16 ఫైటర్స్, JF థండర్ది ఎక్కడైతే ఉన్నాయో వాటిని కొట్టేస్తారు. ఆల్రెడీ బ్రహ్మోస్ ఏదో 190 కిలోమీటర్స్ కాదండి, లాంగ్ రేంజ్ బ్రహ్మోస్ మిసైల్ కూడా డిప్లాయ్ చేస్తుంది ఇండియా. తర్వాత అగ్నితో ఈ బంకర్ బరస్ట్ బాంబర్ కూడా మనం తయారు చేస్తున్నాం అగ్ని మిసైల్తో, చాలా ఈజీ, ఎయిర్ ఫోర్స్ వెళ్లకుండా కొట్టేస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఈ INS విక్రాంత్ అనేది కరాచీ మీద దృష్టి పెడుతుంది. ఈసారి యుద్ధం అంటూ మొదలవుతే అసలు శమించే ప్రసక్తి లేదు. కొన్ని గంటల వ్యవధిలో కరాచీ ఎయిర్పోర్ట్, వాళ్ళ అతిపెద్ద సిటీ కరాచీ ఎయిర్పోర్ట్, మనకు ముంబై ఎలాగో వాళ్ళ కరాచీ అలాగా. పాకిస్తాన్లో 10 నుంచి 20% GDP ఒక కరాచీ సిటీ ఇస్తుంది. కరాచీ సిటీ అన్నిటికీ హెడ్ క్వార్టర్, బిజినెస్, స్టాక్ మార్కెట్ అన్నిటికీ. దాన్ని కొట్టేస్తారన్నమాట. INS విక్రాంత్ వెళ్ళి డైరెక్ట్గా దాన్ని గురిపెట్టి కొట్టేస్తే పాకిస్తాన్కి ఏమీ చేయలేని పరిస్థితి. అప్పుడు ఏం చేస్తుంది, పాకిస్తాన్ అణ్వాయుధాలు తీస్తుంది. దాన్ని ఎలా అడ్డుకోవాలనేది మనకు మెయిన్ అండి. పాకిస్తాన్ ఇండియాల మధ్య యుద్ధం వస్తే మనం ఒక్క చోట మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి ఏంటి, పాకిస్తాన్ అణ్వస్త్రాలు ప్రయోగించే సమయాన్ని ఇవ్వకూడదు, అవకాశాన్ని ఇవ్వకూడదు. దానికే ఇండియా ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్లో చూపించాం. అదేంటండి, S-400 అనేవి బ్యాటరీస్ 5 ఉంటాయి, ఇప్పుడు మిగిలినవి కూడా వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ 3 ఉన్నాయి. S-400 ముంబై దగ్గర నుంచి ఇటు 2 మోహరిస్తే పాకిస్తాన్ ఫైటరు F-16, JF-10, JF-17 ఇండియా ఎంటర్ అవ్వలేవు. అవి ఎగిరినప్పుడే కాల్చేస్తాయి. ఎందుకంటే 400 కిలోమీటర్ పరిధి, పాకిస్తాన్ అంతా 400 కిలోమీటర్ పరిధి. కాబట్టి S-400 మోహరిస్తే అది అవుట్. S-400 తప్పుకుందంటే షార్ట్ రేంజ్ ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది, అది తప్పుకుందంటే ఇంకోటి ఉంటుంది, బరాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది, BMD ఉంది ఇంకోటి. తర్వాత మన రఫేల్ ఇవి కూడా అక్కడ ఎయిర్పోర్ట్ అక్కడ లెగ్గానే ఈ మెటియార్ స్కాల్ప్ మిసైల్తో దాన్ని కాల్ చేయొచ్చు, అది ఒకటి ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అవాక్స్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఉంది. కాబట్టి పాకిస్తాన్ మన కన్ను గప్పి స్టెల్త్ ఫైటర్ కూడా ఇండియా రాలేవు, అది మోహరించబడి ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి పాకిస్తాన్ అణ్వస్త్రాలు ప్రయోగించే అవకాశం ఉండదు. కానీ ప్రీఎంప్టివ్గా కొన్ని గంటల్లోనే భారతదేశం ఏం చేస్తుంది, మొన్న నూర్ఖాన్ ఎయిర్ బేస్ని అటాక్ చేసాం, గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పాడు ఒక మీటింగ్లో, ఏది ఇరాన్, సౌదీ అరేబియా, మేము అటాక్ చేద్దాం అనేటప్పటికీ ఇండియా వచ్చి అటాక్ చేసింది, బ్రహ్మోసుల మీద పడిపోయేటప్పుడు మేము ఆపేసామని చెప్పాడు. ఇలాగే ఉంటుందన్నమాట. పాకిస్తాన్ ఎయిర్ బేస్లను అన్నీ నిర్వీర్యం చేసేస్తే ఇంకా ఉన్నాయి కూడా. దీంతో పాకిస్తాన్ అణ్వస్త్రాలు ప్రయోగించలేని పరిస్థితి అవుతుంది. 2, పాకిస్తాన్ ఇక్కడ ఏంటంటే న్యూక్లియర్ డాక్టరీన్ ఇండియాకు ఉన్న వీక్నెస్ ఏంటంటే ఎవడన్నా అటాక్ చేస్తేనే మేము అణ్వస్త్రం వేస్తామని ఒకటి ఉందండి.
ఇది పాకిస్తాన్ మన వీక్నెస్ కింద కనిపిస్తుంది. అందువల్ల మేమే వేస్తామన్నట్టు న్యూక్లియర్ డాక్టర్ని మనం కూడా చేంజ్ చేయాలి. నో ఫస్ట్ యూజ్ పాలసీని పాకిస్తాన్ బెదిరిస్తుంది కాబట్టి అమెరికా కూడా చెప్పాలి, మేము నో ఫస్ట్ యూజ్ పాలసీ వల్ల అంతర్జాతీయంగా బాగుంది, కానీ పాకిస్తాన్తో నువ్వే అణుబెదిరింపించావు, మరి నో ఫస్ట్ యూజ్ పాలసీ మేము చేంజ్ చేస్తే పరిస్థితి ఏంటని ఒక్క వార్నింగ్ ఏదైనా చేంజ్ చేస్తూ పరిశీలించామని ఇచ్చామనుకోండి, పాకిస్తాన్ ఏం చేయలేదు, ఎందుకంటే మనమే ప్రియాంప్టివ్ అటాక్ చేస్తాం పాకిస్తాన్. సో నూర్ఖాన్ కిరాణా హిల్స్ మీద అటాక్ చేసినట్టు పాకిస్తాన్ అణ్వస్త్రాలు ఎక్కడైతే పెట్టిందో వాటిని ప్రియంప్టివ్గా అటాక్ చేసి వాటి చుట్టూరు ఉన్న రహదారులను పాడు చేసి దాన్ని ఎయిర్ బేస్ని పాడు చేస్తే పాకిస్తాన్ అణ్వస్త్రాలు బయటికి తీయలేని పరిస్థితి. ఇది ఒకటి ఉంటుంది. 2 కోవర్ట్ ఆపరేషన్స్ అంటారండి. పాకిస్తాన్ అణ్వస్త్రాల మీద ఇటు మన ఇజ్రాయిల్ అనేది సహకరిస్తుంది. అమెరికా మనకి సహకరించకపోతే ఇజ్రాయెల్ సహకరిస్తుంది. ఎందుకంటే అమెరికాని కాదని సహకరిస్తే ఎందుకు, పాకిస్తాన్ అణ్వాయుధం మనకి ఎంత డేంజరు, ఇజ్రాయెల్ కూడా అంతే డేంజరు. కాబట్టి ఇజ్రాయెల్ మనకు సహకరిస్తే ఇజ్రాయెల్ దగ్గర ఒక టెక్నాలజీ అయ్యి ఉంటాయి. మొసాద్ ఆపరేషన్, కోవర్ట్ ఆపరేషన్ చాలా డేంజరు. ఇరాన్లో మనం చూసాం. ఈ మొసాద్తో సహకరింపజేసుకుని పాకిస్తాన్ అణ్వస్త్రాల డీటెయిల్ ఎక్కడున్నాయో చూసి దాన్ని అటాక్ చేయాలి. ఇండియా పాకిస్తాన్ అణ్వస్త్రాలని అడ్డుకోగలిగితే మన కిరాణా హిల్స్ లాగా అసలు పాకిస్తాన్ అనేది కొన్ని గంటలు, నా ఎస్టిమేషన్ ప్రకారం ప్రస్తుత భారత సంసిద్ధతను బట్టి, భారత ప్రభుత్వం మోడీ యొక్క డిటర్మినేషన్ సంకల్పాన్ని బట్టి ఇది యుద్ధానికి వస్తుందని మనకు ముందే తెలిసింది. కాబట్టి ట్రంప్ పాలిటిక్స్ వల్ల భారత్ ఇప్పుడు పాకిస్తాన్ని ఓడించడానికి ఒక వ్యూహం ఉంటుందండి. ఆ వ్యూహం పేరే సలామీ స్లైస్ అంటారు, అంటే చిలక కూటుడు అంటారు తెలుగులో. ఈ సలామీ స్లైస్ అంటే కొన్ని భారత్ ఇక్కడ రాజస్థాన్ గుజరాత్ బౌండరీ నుంచి అటు జమ్మూ అండ్ కాశ్మీర్ వరకే భారత ఆర్మీ ఒక 5 లక్షలు డిప్లాయ్ అయింది. 5 లక్షల ఆర్మీ ఒకేసారి వెళితే లాహోర్ వెంటనే స్వాధీనం చేసుకుంటారు. అది జరిగింది 1965-71 యుద్ధంలో. ఇటు లాహోరు, ఇటు పంజాబ్ ప్రావిన్స్ని, సింధు ప్రావిన్స్ని మొత్తం ఆక్యుపై చేసుకోవడానికి మనం పట్టే సమయం 12 నుంచి 20 గంటలు అంతే. ఇటు ఆర్మీ అటు నేవీ ఇవన్నీ సహకరించుకుని అటాక్ చేస్తే పాకిస్తాన్ మొత్తం ఆక్యుపై చేసుకోవడానికి మనం పట్టే సమయం. పాకిస్తాన్ అంటే ఏం లేదండి, ఇటు గుజరాత్ దగ్గరున్న సింధు ప్రావిన్స్ని, మన పంజాబ్ దగ్గరున్న పంజాబ్ ప్రావిన్స్ని ఆక్యుపై చేసుకుంటే పాకిస్తాన్ అయిపోయినట్టే. మిగిలినంత ఎడారు అక్కడ ఏముండదు, పాపులేషన్ అంతా ఇక్కడే, ఎకానమీ అంతా ఇక్కడే. అందుకనే అది ప్రయోగించి అటు అణ్వస్త్రాలను ఆపడం, ఇజ్రాయెల్ సహకారం, ఇదంతా అంటే పగడ్బందీ ఒక అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ వార్ స్ట్రాటజీ అనేది ఇండియా దగ్గర సిద్ధమై ఉంది. కాబట్టి పాకిస్తాన్ యుద్ధానికి వస్తే వాళ్ళ అణ్వస్త్రాలను కూడా పనిచేయకుండా చేసి నిర్వీర్యం చేసి పాకిస్తాన్ను కొట్టేస్తాం. సో ఇంకా దిక్కు లేదు. మన దగ్గర ఈసారి 4 రోజులు కాదండి, 24 గంటల్లో పాకిస్తాన్ అంతం, బలూచిస్తాన్ ప్రావిన్స్ ఇంకో దేశం అంటాం. పీఓకే అటు స్వాధీనం అవ్వుద్ది, ఇటు పంజాబ్ సింధు ప్రావిన్స్లో ఒక దేశం కింద ఫామ్ అవుతాయి. ఎందుకంటే మనం వెంటనే కలుపుకోకూడదు, అవి వెంటనే శత్రుదేశం తెచ్చి మనం కలుపుకోం. సో దాన్ని ముక్కలు చేస్తాం. 1971లో ఇందిరా ఇచ్చిన ట్రీట్మెంట్ మళ్ళీ పాకిస్తాన్ అని కాదు, చైనా వచ్చినా అమెరికా వచ్చినా ఈసారి మనం ఇచ్చే ట్రీట్మెంట్ అంతే. ఈసారి నుండి ఈసారి భారత్ మీదకి యుద్ధానికి వస్తే 6వ యుద్ధమే లాస్ట్ యుద్ధం. పాకిస్తాన్ కనుమరుగవుద్ది, దాని అస్తిత్వం లేకుండా చేసే విధంగా భారత వార్ స్ట్రాటజీ ఉంది అనేది మనకి ఇక్కడ మాటలను బట్టి, ఈ అనాలిసిస్ని బట్టి, ఈ సిడిఎస్ ఆర్మీ సంసిద్ధత, మన టెక్నాలజీ, వార్ ప్రిపేర్డ్నెస్, వీటన్నిటి బట్టి మనకు తెలుస్తుంది అనేది మనకు అవగతం అవుతుంది. ఎంజీరావు గారు, ఈసారి పాకిస్తాన్ భారత్ మీదకి యుద్ధం చేయడానికి వస్తే గట్టిగా సమాధానం చెప్పాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ యుద్ధమే చేయకుండా పాకిస్తాన్ ఓడించడం ఎలా, పాకిస్తాన్కి బుద్ధి చెప్పే అవకాశం లేదంటారు? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే యుద్ధం చేయకుండానే ఓడించడం గొప్పడు. అది మనకి ఇంటర్నేషనల్లో మనకి ఏంటంటే వార్ఫేర్ అనే ఒక బుక్ ఒకటి ఉంటుంది అనమాట, చాలా చైనా బుక్ ఉంటుంది. ఈ వార్ అనే ఆ శాస్త్రం ప్రకారం, చైనా వార్ఫేర్ ప్రకారం, చాణుక్య నీతి దీని ప్రకారం మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్తాడనమాట, యుద్ధాన్ని నివారించినోడు గొప్పవాడని. యుద్ధం ఆపలేని పరిస్థితుల్లో యుద్ధం చేస్తాడు శ్రీకృష్ణుడు. మనకి అంబాసిడర్కి వెళ్తాడు. అదేవిధంగా రాముడు కూడా తర్వాత మళ్ళీ అంగదుడిని పంపిస్తాడు, సీతను అప్పగించరా, తప్పని ఒప్పుకోరా, రావణ వదిలేస్తా, యుద్ధం మంచిది కదని చెప్తాడు. మనం ఎప్పుడు వార్ పాలసీ, ఎప్పుడు వార్ మోంగరింగ్ కాదు. గత 5,000 సంవత్సరాల భారత చరిత్రలో ఇండియా ఏ దేశాన్ని అటాక్ చేయలేదండి. అందుకే ఇందిరా 1971లో యుద్ధంలో ఇది పోగొట్టకూడదని పాకిస్తానోడు మన మీద అటాక్ చేసే అంతవరకు ఇందిరాయే అటాక్ చేయలేదు. ఇందిరా లాంటి పర్సన్ ఇప్పుడు కూడా మనం ఎప్పుడూ అటాక్ చేయలేదు వాళ్ళని. ఇండియాకున్న ఒక పెద్ద క్రెడిట్ వాజ్పేయి చెప్తారు, మోడీ చెప్తారు ఈ విషయాన్ని. ఏది, ఇండియా నెవర్ అటాక్డ్ ఎనీ అదర్ కంట్రీ ఫర్ ద లాస్ట్ 5,000 years హిస్టరీ ఇన్ ఇట్ సివిలైజేషన్ హిస్టరీ అంటారు. ఇప్పుడు కూడా మనం అటాక్ చేయం. అసలు యుద్ధమే రాకుండా శత్రువుని ఎలా ఓడించాలి, చాణుక్య నీతి అవన్నీ చెప్తారు.
భారత వారు, ద ఆర్ట్ ఆఫ్ వార్ అంటారు. ఈ ఆర్ట్ ఆఫ్ వార్లో ఏంటంటే పాకిస్తాన్ని యుద్ధానికి రాకుండానే, యుద్ధం చేయకుండానే ఓడించే మార్గాలు భారత్ దగ్గర ఉన్నాయండి. ఏంటంటే బలూచిస్తాన్ గుర్తించి పడేయడమే. ఇటు పాకిస్తాన్ ఇప్పుడు అణ్వస్త్ర బెదిరింపులు కట్టి ఇస్తే ఇంకా కొంచెం వచ్చేటప్పటికి బలూచిస్తాన్ మేము దేశం కింద గుర్తిస్తున్నామంటే వాళ్ళు తీవ్రం అవుద్ది. కొన్ని దేశాలు, భారత మిత్ర దేశాలు, ఇటు ఇరాన్, కొన్ని దేశాలు కూడా ఇటు గుర్తించి పడేసినాయి అనుకోండి. ఇజ్రాయెల్ లాంటి దేశాలు అది బలూచిస్తాన్ ముక్కలు అయిపోయినట్టే. బలూచిస్తాన్ దూరం చేయకపోతే అంతర్జాతీయం అయిపోద్ది. సో అక్కడ పాకిస్తాన్ డిఫెన్స్లో పడుతుంది. అదేవిధంగా భారత్ ఏంటంటే అణ్వస్త్రాలు ఉన్నాయి కాబట్టి అణ్వస్త్రాల కోర్ట్ ఆపరేషన్ నిర్వహించాలి. తర్వాత పాకిస్తాన్కి సీరియస్ వార్నింగ్ ఇవ్వాలి. యుద్ధం అంటూ వస్తే మేము మీ అణ్వస్త్రాలని అటాక్ చేసి పడేస్తాం అని. రెండు, ఇంకోటి ఏంటంటే మీ అణ్వస్త్ర న్యూక్లియర్ కమాండ్ అథారిటీ మీట్ అయ్యి అణ్వస్త్రాలు మీరు తీస్తున్నారు అనగానే మేము అణుబాంబు వేస్తాం. కానీ భారత్కి ఒక పెద్ద ప్రతిబంధకం ఉంది, నో ఫస్ట్ యూజ్ పాలసీ. అణ్వస్త్రం శత్రుదేశం అణ్వస్త్రాలు వేసినా, కెమికల్ వెపన్స్ వేసినా, బయోలాజికల్ వెపన్స్ వేసేంతవరకు మేము అణ్వస్త్రం వెయ్యము అని ఒక పెద్ద నిబంధన తీసుకున్నామండి. ఇది భీష్ముడు రాముడు చెప్పినట్టు. కాబట్టి దీన్ని చేంజ్ చేయాలి. ఏమని, మీరు అణ్వస్త్ర దేశం, అణ్వస్త్రాలు తీస్తానని ఇప్పుడు బెదిరిస్తున్నారు, మీరు అణ్వస్త్రం తీస్తే మీరు వెయ్యకుండానే మీ మీద వేసేస్తాం అని నో ఫస్ట్ యూజ్ పాలసీని చేంజ్ చేయాలి కాస్త. అది పాకిస్తాన్కి సీరియస్ వార్నింగ్. ఎందుకంటే దాన్ని తట్టుకోలేదు అందరూ ఇది ఎప్పుడైతే మనం చేంజ్ చేస్తామో అంతర్జాతీయంగా చైనా, ఇటు అమెరికాలో అంతర్జాతీయ సమాజం కూడా పాకిస్తాన్ని హెచ్చరిస్తాయి, నువ్వు అణ్వస్త్రాలను నోరు మూసి పెట్టుకో. ఇప్పుడు ఇండియా ఉంది, దానివల్ల చైనాకి ప్రాబ్లమే. నో ఫస్ట్ యూజ్ పాలసీ వల్ల చాలా డేంజరు. అంతర్జాతీయంగా ఈ బంగ్లాదేశ్లు, ఈ శ్రీలంక ఇవి కూడా చెప్తే అరే ఇప్పుడు దాకా మాకు సెక్యూరిటీ, మేము అణ్వస్త్ర రహితం కాబట్టి మా మీద ఈనంది, నీ వల్ల మా మీదకి వచ్చిందని వీళ్ళు కూడా అంతర్జాతీయంగా వాళ్ళ మీద ప్రెజర్ వస్తుంది. సో ఇండియా అనేది ఇంత సీరియస్గా వ్యవహరిస్తుంది కాబట్టి ఇండియా యుద్ధానికి వెళ్తే పాకిస్తాన్ ఏందో అంతర్జాతీయంగా మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అనమాట అది. కాబట్టి పాకిస్తాన్ మీద తీవ్ర ఒత్తిడి అంతర్జాతీయ సమాజం తెచ్చి పాకిస్తాన్ కొమ్ములు ఒరిచి యుద్ధాన్ని నోరు మూసి కూర్చోవాలని అప్పుడు పెడతాయి అనమాట. ఇది మనం ఈ విధంగా మనం చేస్తే అంటే ఏంటి, శత్రువు మన మీద అటాక్ చేస్తే శత్రువు ఇంకా నాశనం అయిపోతాడు. అది ఇంటర్నేషనల్ డిటరెన్స్ అనేది ఒకటి ఉంటుంది కాన్సెప్ట్ అంతర్జాతీయ సంబంధాల్లో. ఆ డిటరెన్స్, ఇండియా మీద ఈసారి అటాక్ చేస్తే పాకిస్తాన్ నేను సర్వనాశనం చేస్తాననే ఒక కాన్ఫిడెన్స్ శత్రువుకి ఇవ్వాలి. అప్పుడు శత్రువు రాడు, అంతే కదా. మనం ఎదుటోడిని ఒక దెబ్బ కొడితే అటేపోడు 10 దెబ్బలు కొడతాడు రా, నన్ను మొత్తం చంపేస్తాడనే ఒక భయం ఉంటేనే కదా వాడు కొట్టడం. ఆ విధంగా మనం ఈ పాలసీని దౌత్యపరంగా, మిలిటరీ పరంగా, ఎకనామీ పరంగా అన్ని విధాలుగా ఉపయోగించి పకడ్బందీగా ఉంటేనే పాకిస్తాన్ అసలు యుద్ధానికి రాకుండా దాన్ని ఓడించగలం. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా చేసి ఇండియా విన్ అండి, ఇందులో తిరుగులేదు. అంతర్జాతీయ సమాజం కూడా మన దారి